అన్నట్టు ఆ యొక్క యబ్బేజు అనగా వేదన అనే అర్థం. అక్కడే వాక్యంలో చెప్తుంది. వేదన పడి ఇతనిని కంటినని అతని తల్లి అతనికి యబ్బేజు అని పేరు పెట్టెను. అతని పేరులోనే ఉంది వేదన. ఆయన వేదన పడుతున్నా, తన యొక్క జీవితంలో ఎన్ని ఉన్నా కూడా, తను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ఇశ్రాయేలీయుల దేవుని గురించి మొరపెడుతున్నాడంట. ప్రార్థనలో మొరపెడుతున్నాడు. ఏంటంటే, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి. ఇక్కడ దేవుని సన్నిధిలో ఆ యబ్బేజు తన జీవితములో తన పేరులో ఉన్న వేదనని దేవుని సన్నిధికి తీసుకొని వచ్చి ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించి. బైబిల్లో కూడా యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడేక ముందు ఆయన అంటాడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే తప్పక నేను నిన్ను వదలను అని దేవుని యొక్క సన్నిధిలో గోజాడుతా ఉంటాడు. దేవుని యొక్క దూత తన యొక్క కాళ్ళు పట్టుకొని ఆయన మొరపెడతా ఉంటాడు, అడుగుతా ఉంటాడు. ఆయన ఎంతగా అంటే హి యూజ్డ్ టు ఫైట్ అన్నమాట. నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను వదిలిపెట్టను. ఇక్కడ యెబ్బేజు కూడా అంటున్నాడు, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి, నాకున్న ఈ వేదన, నాకున్న ఈ బాధలే కాదయ్యా, నా యొక్క ఆత్మీయ జీవితంలో నీవు నన్ను విస్తరింప చేయి. అనేకులకు నేను ఉపయోగకరమైన పాత్రగా నన్ను వాడుకో. నీవు నన్ను ఆశీర్వదించాలి మొదటిగా. రెండవదిగా నా సరిహద్దులను నీవేం చేయాలి? విశాలపరచాలి. మూడవదిగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. నీ చెయ్యి నాకు తోడుగా దయచేయుము. మనుషుల చేయి పట్టుకుంటే నేను పడిపోతానయ్యా. నాకు మనుషుల చేయి వద్దు. నీ చెయ్యి నాకు తోడుగా దయచేయి. ప్రార్థన చూడండి ఎంత గొప్పగా ఆయన దేవుని సన్నిధిలో పోరాడుతున్నాడు. మొదటిగా ఆయన అంటున్నాడు, నీవు నన్ను ఆశీర్వదించి. రెండవదిగా నా సరిహద్దులను నీ విశాలపరిచి. మూడవదిగా నీ చెయ్యి నాకు తోడుగా దయచేయి ప్రభువా. ఇంకా ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము. నా పేరే వేదన. నాకుంటున్న సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, కీడులు, బాధలు, వాటిలో నుండి నువ్వేం చెయ్యి? నన్ను తప్పించు అని ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా ఏమని చేస్తున్నాడంటే,